వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి ఫైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. హలో డాక్టర్. హలో అండి. బేసిక్ గా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళు తొందరగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వరు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది డాక్టర్? చాలా మందికి అవగాహన పెరిగిందా, ఇంకా అట్లానే ఉంటున్నారు? కంపారిటివ్లీ అయితే అవగాహన కొంచెం పెరిగింది, బట్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఎర్లియర్ ఒక 5 years 10 years క్రితం మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు వీ యూస్ టు సీ ద వెరీ క్రానిక్ కేసెస్. అంటే లాస్ట్ స్టేజ్లోనే మొత్తం రావడం అనేది జరిగేది. కానీ ఇప్పట్లో ఏంటంటే లాస్ట్ స్టేజెస్లో జనాలు వస్తలేదు, కొంచెం అవగాహన అయితే వచ్చేసింది. అండ్ కొంచెం సెకండ్ థర్డ్ స్టేజ్లో అలా ఇప్పుడు రావడం అనేది జరుగుతుంది. సో ఇంకా అవగాహన పెరగాలి, సో దట్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. యూజువల్లీ చాలామందికి ఇప్పుడు కూడా మనకు తెలియదు ఏం ప్రాబ్లం ఉంటే మనకు పైల్స్ అంటాము, ఏ లక్షణాలు ఉంటే ఫిషర్ అంటాము, ఎలాంటి సైన్స్ ఉంటే ఫిస్టులా అంటాము అన్నట్లు చాలామందికి తెలియదు. సో దీనికి మనం అవగాహన అనేది పెంచుకుంటే, ఆ లక్షణాలు అందరికీ తెలుసుంటే దాని ప్రకారంగా కరెక్ట్ టైంకి వాళ్ళు డాక్టర్కి విజిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనం ఏంటంటే పైల్స్ ఎలా లక్షణాలు ఉంటాయి, ఫిషర్లో ఎలా లక్షణాలు ఉంటాయి, అండ్ ఫిస్టులాలో ఎలా లక్షణాలు ఉంటాయి అనేది డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో స్టార్టింగ్ చూసుకోండి, ఒకవేళ పైల్స్ తీసుకుంటే, సో చాలామంది పైల్స్ అని చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు మా దగ్గర వచ్చిన తర్వాత ఒక ఫామ్ ఇస్తాము, రాయండి యువర్ డీటెయిల్స్ రాయండి, ఇంకా డిసీజ్ ఏముంది రాయండి అంటే. ఇప్పుడు కూడా చాలామంది పైల్స్ అని మెన్షన్ చెయ్యరు, పర్సనల్ ప్రాబ్లం అని రాస్తారు. సో ఈ ప్రాబ్లమ్ని ఒక చాలా పర్సనల్గా ఫీల్ అయిపోయి ఎవరికి చెప్పుకోలేక ఆ సిగ్గుపడడం, దానివల్ల ఏమవుతుందంటే తొందరగా డాక్టర్ దగ్గర వెళ్ళరు, ఏది స్టెప్స్ వాళ్ళు తీసుకోరు. యాజ్ ఎ రిజల్ట్ ప్రాబ్లం చాలా పెరిగిపోతుంది. ఇనీషియల్ స్టేజ్లో కొంతమంది సర్జరీకి వెళ్ళిపోతారు. సో అన్ని కేసెస్లో సర్జరీ మనకు అస్సలు అవసరం పడదు. లాస్ట్ స్టేజెస్లోనే మనకు సర్జరీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, పైల్స్ గురించి డిస్కస్ చేస్తే, పైల్స్ ఇది చాలా కామన్ ప్రాబ్లం అండ్ ఈజీలీ ట్రీట్ చేసే ప్రాబ్లం కరెక్ట్ టైంకి మనం వస్తే. ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రాబ్లం, ఏముంటుంది ఇందులో అంటే, మలద్వారం దగ్గర మనకు కొన్ని ములలు అనేది కనబడడం జరుగుతుంది అన్నమాట. అది దేనివల్ల ఉంటుంది అంటే, మోషన్ కరెక్ట్గా రాకపోతే, మళ్ళీ మోషన్స్ వస్తున్నాయి, లాట్రిన్ మళ్ళీ వస్తుంది, లేదంటే మలబద్ధకం అవుతుంది, స్టూల్స్ హార్డ్ అయిపోతున్నాయి, ఆ మలబద్ధకం కానివ్వండి, లేదంటే లూజ్ స్టూల్స్ ఒకవేళ అవుతున్నాయి అనుకోండి, అలాంటి సందర్భాల్లో మనకు పైల్స్ వచ్చే అవకాశం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ అప్పుడు పైల్స్ అనేటివి చాలామందిలో మనం చూస్తాము. బికాజ్ ఆఫ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, పొట్టలో ప్రెషర్ పెరగడం మూలన కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంతో సహా ప్రొలాంగ్ సిట్టింగ్ ఇన్ ద బాత్రూమ్. ఇప్పుడు కొంతమంది హ్యాబిట్ ఉంటుంది, వాళ్ళు బాత్రూంలో కూర్చొని ఒక 10 minutes 15-20 minutes వరకు బాత్రూంలో గడుపుతారనమాట. సో ప్రొలాంగ్ సిట్టింగ్ ఇన్ అ బాత్రూమ్తో కూడా మీకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా మనకు నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ మూలన మీకు ఈ ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద హోల్ అండ్ సోల్ దేనివల్ల వస్తుంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్కి ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తారు డాక్టర్. ఇస్ ఇట్ ట్రూ? ఎస్, అఫ్ కోర్స్ అండి, ఫుడ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకు స్టూల్స్ సాఫ్ట్ రావాలి అంటే మనం ఏం తింటున్నాము ఈజ్ ఇంపార్టెంట్, అండ్ ఎంత వాటర్ తాగుతున్నాము ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మన ఫుడ్లో ఫైబర్ లేదు, ఫైబర్ లెస్ ఒకవేళ డైట్ ఉంది, అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనకు మోషన్ హార్డ్ వస్తుంది. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు మన ఏరియాలో, తెలంగాణ ఏరియాలో, బిర్యానీ తిన్న తర్వాత నాకు మోషన్ హార్డ్ అవుతుందండి, లేదంటే మంట అయినట్టు అనిపిస్తుందండి అంటారు. వై? బికాస్ మనం బిర్యానీలో యూజ్ చేసే రైస్ ఉంటుంది కదా, ఫైన్లీ పాలిష్డ్ రైస్ ఉంటుంది, దాంట్లో ఫైబర్ అస్సలు ఉండదు. సో అది తిన్న తర్వాత మలబద్ధకం అనేది రావడం జరుగుతుంది. బికాస్ దీనికి అవాయిడ్ చేయాలి అన్నట్లే బిర్యానీతో సహా మీకు సలాద్ ఇస్తారు. సో దట్ ఈస్ నాట్ లైక్ అలాగే ఉత్తిగా ఇవ్వరు.
ఇది తింటే ఫైబర్ తక్కువ ఉంటుంది, అది సలాడ్ అనేది అకామిడేట్ చేసుకుంటుంది అనమాట. అది కీరా కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, దాంతో సహా కర్డ్ కానివ్వండి, ఇది కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాలి. తీసుకుంటేనే మనకు ఫైబర్ అనేది లోపల పోతే పేగుల్లో ఈజీలీ ట్రావెల్ అవుతుంది ఫుడ్. సో దానివల్ల మీకు మోషన్ సాఫ్ట్ ఉంటుంది అనమాట. సో ఇలా ఫైబర్ లెస్ డైట్ తింటే మీకు ప్రాబ్లం అవుతుంది. రెండోది ఏంటంటే వాటర్ తక్కువగా తాగడం వల్ల కూడా మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. వాటర్ తక్కువ ఉందనుకోండి మనకు మోషన్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది. మోషన్ హార్డ్ అయిందనుకోండి బయటికి వస్తున్నప్పుడు కొంచెం రాపిడి అనేది జరుగుతుంది, ఫ్రిక్షన్ జరుగుతుంది. ఆ ఫ్రిక్షన్ మూలన, ఆ హార్డ్నెస్ మూలన, ఆ లార్జ్ స్టూల్ మూలన మీకు ఫిషర్ కూడా రావచ్చు, మీకు పైల్స్ కూడా రావచ్చు అనమాట. సో ఎస్, ఫుడ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ పైల్స్ అండ్ ఫిషర్ అనమాట. అండ్ డాక్టర్, ఇప్పుడు డయాబెటీస్ బాధపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పైల్స్ అండ్ ఫిస్టులాతో ఇబ్బంది పడినప్పుడు డాక్టర్ దగ్గరికి రీచ్ అవ్వకపోతే ఇజ్ ఇట్ క్రిటికల్ అంటే చూడండి, వెన్ ఎవర్ అ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ మీకు ఉంది అంటే హీల్ అయ్యే కెపాసిటీ తక్కువ అయిపోవడం జరుగుతుంది. అక్కడ మీకు నార్మల్లీ చిన్న కట్ వచ్చినా కూడా ఎక్కువ టైం పడుతుంది అది హీల్ అవ్వడానికి. సో ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది అండ్ ఫిషర్ అయిపోయింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో హీల్ అవ్వడానికి నార్మల్ మనుషులకి ఎంత టైం పడుతుంది దానికైనా ఎక్కువ టైం వీళ్ళకి పడుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంది అంటే మీరేం చేయాలంటే వెరీ స్టార్టింగ్ అని మనం ఎలా చెప్పుకోవాలి, ఇప్పుడు మీరు మోషన్ చేసిన తర్వాత మీకు బ్లీడింగ్ కనబడింది, వెరీ స్టార్టింగ్ స్టేజ్. మోషన్ చేసిన తర్వాత మీకు జస్ట్ కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట అయినట్టు, మలద్వారం దగ్గర మంట అయినట్టు అనిపిస్తుంది, వెరీ స్టార్టింగ్ స్టేజ్. బయటికి ఏమీ కనబడతలేదు, బయట చేతు పెడితే కూడా మనకు ఏమీ ములల్లాగా అక్కడ కనబడతలేదు, ఓన్లీ అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది, లేదంటే అప్పుడప్పుడు బర్నింగ్ అవుతుంది అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ అని వాళ్ళు అనుకోవాలి. ఇప్పుడే ఒకవేళ డయాబెటీస్ ఉంటే డాక్టర్ దగ్గర విజిట్ అవ్వాలి అండ్ వాళ్ళ డైట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలన్నమాట. లేదు చాలా ఎక్కువైపోయింది, డీప్ ఫిషర్స్ అయిపోయింది, అండ్ పైల్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో హీల్ అవ్వడం చాలా కష్టమైపోవడం జరుగుతుంది. అండ్ డాక్టర్, ఈ కేసెస్ అనేవి ప్రాణాంతకమైనవి అని చెప్పుకోవాలా? లేదండి, అలా ఏమి ఉండదు. బట్ నొప్పి, విపరీతంగా నొప్పి అనేది ఉంటుంది. పైల్స్తో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు, బట్ దాంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు కూర్చున్నా కూడా ఒక 10-20 నిమిషాలకైనా ఎక్కువ కూర్చోలేకపోతారు. మోషన్ వస్తుందంటే భయం అవుతూ ఉంటుంది, అబ్బా మళ్ళీ మోషన్ వెళ్ళాలి, మళ్ళీ నొప్పి అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి ఆ ఫీలింగ్ వస్తేనే వాళ్ళకు పెయిన్ అనేది స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. అది రెక్టమ్ ఏరియాలో ఫీసెస్ అనేటివి డిపాజిట్ అవ్వడం మొదలైందంటే అక్కడున్న పైల్స్ అనేటివి కొంచెం ప్రెస్ అవ్వడం జరుగుతుంది, నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా చాలా పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుంది ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. బట్ లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదు. కొంతమందిలో సివియర్ క్రానిక్ కేసెస్లో వాళ్ళకి ఎలా అంటే మనం ఒక ట్యాప్ ఓపెన్ చేసినట్టు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి. అలా అయినప్పుడు వాళ్ళకు ఎనీమియా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎనీమియా వచ్చిందంటే మళ్ళీ విపరీతంగా వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. బేసిక్గా మనం మేల్ అండ్ ఫీమేల్లో ఏ ఏజ్ నుంచి చూడొచ్చు డాక్టర్ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం ఒక 20s to 30s 20sలో మనం చూస్తూ ఉంటాము. అండ్ కొంతమందిలో ఏంటంటే అడ్వాన్స్ ఏజెస్లో కూడా మనం చూస్తూ ఉంటాము. అది చాలా ఎక్కువ ఇదే 20s 30sలోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. బికాస్ ఈ ఏజ్ వాళ్ళలోనే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కరెక్ట్గా నిద్ర లేదు, టైంకి పండుకోవడం, టైంకి లేవడం అనేది లేదు. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్, చాలా స్ట్రెస్ అనేది ఉంది. దాంతో సహా కరెక్ట్ టైంకి తినట్లేదు. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్కి పై లంచ్ చేస్తున్నారు, ఒక రోజు బ్రంచ్ చేస్తున్నారు. సో ఇలా మనకు టైం వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు. సో దీనివల్ల ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తున్నాము. అలా అని చిన్నపిల్లల్లో రాదు, లేదంటే పెద్దవాళ్ళలో రాదు
అన్నట్లు కూడా ఉండదు. చిన్న పిల్లల్లో కూడా రావచ్చు, కానీ చాయిసెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళలో కూడా ఖచ్చితంగా రావచ్చు, కానీ చాయిసెస్ కంపారిటివ్లీ టు దిస్ ఏజ్ గ్రూప్ అది కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కంటిన్యూస్లీ క్రానిక్ ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ ఉంటుంది వాళ్ళకు, అంటే మలబద్ధకం సంవత్సరం నుంచి ఉన్నోళ్లకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వాళ్ళకు వచ్చే అవకాశం. బ్యాక్ సాధారణంగా డాక్టర్ ఈ సిమ్టమ్స్ అనేవి ఎట్లా గుర్తించాలి ఒక పేషెంట్? యా, సో సిమ్టమ్స్ చూడండి, మనకు ఒకవేళ పైల్స్ తీసుకున్నాం అనుకోండి, పైల్స్లో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్ అంటాము, ఒకటి ఎక్స్టర్నల్ పైల్ అంటాం అన్నమాట. మ్యాక్సిమం జనాలకు ఇంటర్నల్ పైల్ మాత్రమే రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంటర్నల్ పైల్లో కూడా మనకు 4 డిఫరెంట్ స్టేజెస్ అనేటివి కనబడుతూ ఉంటాయి. ఇందులో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం అర్థం చేసుకోవాలి కదా ఇది పైల్ ఉంది అని, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అది స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది? సో ఇనీషియల్లీ మీకు నొప్పి లాంటిది ఏమీ కనబడకపోవచ్చు, ఓన్లీ ఎప్పుడైనా ఒక్కసారి మీకు బ్లీడింగ్ రావచ్చు. అది నెలలో ఒకసారి కానివ్వండి, 2 నెలల్లో ఒక్కసారి కానివ్వండి, మోషన్ చేసినప్పుడు బ్లీడింగ్ అనిపించింది బాత్రూమ్ వెళ్ళినప్పుడు. సో వీ కెన్ సే కే బై పైల్స్ ఫస్ట్ స్టేజ్లో మీకు ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? బయట ఏం కనబడతలేదు, నొప్పి ఏం లేదు, డిశ్చార్జ్ ఏం లేదు, ఇచ్చింగ్ ఏం లేదు, ఓన్లీ బ్లీడింగ్ మాత్రమే ఉంది అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, ఫైబర్ ఫుడ్ తినాలి. ఫైబర్ ఫుడ్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్లో మీకు ఫైబర్ ఉంటుంది, అండ్ వెజిటేబుల్స్లో మీకు ఫైబర్ ఉంటుంది, అండ్ ఎక్కువ ఫైబర్ అంటే మనకు అరటిపండులో ఉంటుంది, క్యాబేజ్లో ఉంటుంది, కాలీఫ్లవర్లో ఉంటుంది. ఇలా దీనికి మేము మన డైట్లో యాడ్ చేసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, అండ్ వాటర్ కంటెంట్ మంచిగా తీసుకోవాలి. ఎక్కువసేపటి వరకు బాత్రూంలో కూర్చోకుండా మేనేజ్ చేయాలి. సో ఇలా చేస్తే ఏ మెడిసిన్ అవసరం ఉండదు, అక్కడే తక్కువైపోతుంది. కానీ అలా చేసినా కూడా కొంతమందికి ఎక్కువైంది, లేదంటే మీరు చెయ్యలేదు అంటే అలాంటి సందర్భాల్లో అది పెరిగిపోయి మోషన్ చేస్తున్నప్పుడు మీకు పెయిన్ రావడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మోషన్ చేయడానికి కూర్చుంటే ఆ ములలు అనేటివి, పైల్స్ అనేటివి లోపల నుంచి బయటికి జారుతాయి, బయటికి కనబడుతుంది అన్నమాట. అండ్ పెయిన్ ఉంటుంది అక్కడ, ఇచ్చింగ్ అనేది అక్కడ ఉంటుంది, కొంచెం మాయిశ్చర్ అంటే కొంచెం తడిలాగా మీకు అనిపిస్తుంటుంది. కానీ కూర్చొని లేచినప్పుడు ఆటోమేటికల్లీ అది లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది మనకు సెకండ్ స్టేజ్ అన్నమాట. థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే మీకు మోషన్ చేస్తున్నప్పుడు ములలు బయటికి వస్తాయి, పైల్స్ బయటికి వస్తాయి, లేచినప్పుడు ఆటోమేటిక్గా లోపలికి పోదు, కొంచెం ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మోషన్ చేస్తున్నప్పుడే బయటికి వస్తున్నాయి, నొప్పి కూడా ఉంటుంది, అండ్ చాలా బ్లీడింగ్ కూడా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు, ఇచ్చింగ్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా పెరిగిపోయింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో అది పూర్తిగా బయటే కనబడుతూ ఉంటాయి, లోపలికి మీరు ప్రెస్ చేసినా కూడా లోపలికి వెళ్ళవు, విపరీతంగా పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది, విపరీతంగా బ్లీడింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ నేను చెప్పిన ఈ లక్షణాలలో ఏదైనా ఒక 2 లక్షణాలు మీకు ఉన్నాయి అంటే మీరు డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. నాకు ఓన్లీ ములలు కనబడుతున్నాయి కదా, బ్లీడింగ్ ఏం లేదు, లేదంటే దురద లేదు, లేదంటే అది లేదు అంటే అన్ని సిమ్టమ్స్, అన్ని సైన్స్ అందరిలో రావు. కొంతమందిలో కొన్ని కనబడతాయి, కొంతమందిలో కొన్ని కనబడతాయి. సో ఇందులో 2-3 కనబడినా కూడా మనకు పైల్స్ ఉంది అని దానికి గుర్తించుకొని డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి ఖచ్చితంగా. హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పైల్స్, ఫిషర్, ఫిస్టులాకి చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది, అండ్ ఈజీలీ మీకు రీగెయిన్ అవుతారు. వితౌట్ ఆపరేషన్ వీఆర్ డీలింగ్ దీస్ కేసెస్ అండ్ చాలా సక్సెస్ రేట్ హై ఉన్నాయి అన్నమాట. సో ఇది మనకు పైల్స్. ఇప్పుడు ఫిషర్ అంటే కంటిన్యూ చేద్దాం డాక్టర్. ఒక కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి, రాగమలయ్య గారు. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్తో. సరే మేడం. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు ఫస్ట్ 4th స్టేజ్ ఫైల్స్ వచ్చినాయి సార్ సడన్ గా బయటికి. నేను ఆయుర్వేదికంలో ఆపరేషన్ చేయించుకున్నా సార్, లేజర్ ట్రీట్మెంట్ చేసినారు. మళ్ళా 1 year అయింది సార్ ఇప్పుడు చేయించుకొని. మళ్ళా నేను నొప్పి అట్లే ఉంటే మళ్ళా నేను మామూలుగా ఇంగ్లీష్ డాక్టర్ కూడా చూపించిన సార్. మళ్ళా సెకండ్ స్టేజ్ అని చెప్పినారు సార్. ఓకే.
దానికి నేను కూర్చుంటే బాగా యూరిన్ వచ్చినప్పుడు మంట వస్తుంది సార్. మోషన్ మాత్రం లూజ్ గానే వస్తుంది. నేను డైట్ ఫుడ్ తీసుకుంటున్నా, అయినా కూడా అది మంట అనేది తగ్గడం లేదు సార్. అచ్చా, అవును సార్. సరే అండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, చాలామంది ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. ఆపరేషన్ కూడా చేయించుకున్నారు, ఒకసారి కాదు 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాము, మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తుందండి, ఏం చేయాలి అన్నట్లు. ఇప్పుడు చూడండి, ఇలా టెండెన్సీ ఉన్నోళ్లకు హోమియోపతి ఈజ్ బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. హోమియోపతిలో మీకు మళ్ళీ రాకుండా ప్రివెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు పైల్స్లో మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తే ఓన్లీ ఆ పైల్స్, ఆ ములలు మాత్రమే తక్కువ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా తక్కువ అయిపోతాయి. వేరే ప్రాబ్లమ్స్ అంటే ఏముంటుంది? ఇప్పుడు ఇందులో కాజెస్ మనం చూసుకుంటే చూడండి, ఏదైనా వ్యాధి కూడా ఉండొచ్చు మీకు. వ్యాధి అంటే ఐబిఎస్, ఐబిడి లాంటి కొన్ని వ్యాధులు ఉంటాయి. కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది. సో ఈ ఐబిఎస్, ఐబిడి, యాంగ్జైటీలో ఏమవుతుందంటే మీకు ఫ్రీక్వెంట్ స్టూల్స్ అనేటివి రావడం జరుగుతుంది. అంటే మళ్ళీ మళ్ళీ మోషన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే వాళ్ళకు ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ ఉండడం జరుగుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాము, ఓన్లీ ఆపరేషన్ చేయించుకుంటాము, కానీ కాన్స్టిపేషన్ అలాగే ఉండిపోయింది, లేదంటే ఆ వ్యాధికి మనం ట్రీట్మెంట్ తీసుకోలేదు, అగైన్ ఇట్ విల్ రీఅపియర్ అనమాట. కాబట్టి హోమియోపతిలో అన్ని వ్యాధులకి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఒకవేళ పేషెంట్ని చూస్తామో, వాళ్ళకు ఐబిఎస్ ఏమైనా ఉందా, ఐబిడి ఏమైనా ఉందా, యాంగ్జైటీ ట్రబుల్స్ ఏమైనా ఉన్నాయా, పెల్విక్ ఫ్లోర్ మెజర్స్ నార్మల్ ఉన్నాయా లేదా, అవన్నీ మనం చూసి దానికి మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని నుంచి మీకు మళ్ళీ రాకుండా దీనికి ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు సంప్రదించండి. డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్. హోమియోపతి హ్యాస్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ దిస్ పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్ ప్రాబ్లమ్స్ అనమాట. రైట్ డాక్టర్, మీరు కంటిన్యూ చేస్తున్నారు సిమ్టమ్స్. ఇప్పుడు పైల్స్ ఇప్పుడు వరకు డిస్కస్ చేసినాం, కానీ ఫిషర్ ఎలా ఉంటుంది, ఫిషర్ అంటే ఏంటి అన్నట్లు చూసుకుంటే, ఫిషర్ అంటే ఒక కట్ రావడం. ఇప్పుడు చాలామందికి ఏంటంటే మోషన్ చేస్తున్నప్పుడు లాట్రిన్ వాళ్ళకు హార్డ్ వచ్చింది, ఎక్కువగా వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు అక్కడ ఒక కట్ రావడం జరుగుతుంది వాళ్ళకు. సో ఆ కట్కి మనం ఫిషర్ అంటాము. కట్ వచ్చిందని మనకు ఎలా తెలవాలి అంటే బర్నింగ్ ఉంటుంది. బర్నింగ్ అంటే మండినట్టు అనిపించడం. లాట్రిన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు మండుతుంది అంటే అది ఫిషర్ ఉంటుంది. ఒకవేళ మీకు నొప్పి అవుతుంది అంటే అది పైల్స్ ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పైల్స్ అండ్ ఫిషర్ అన్నమాట. మండడం పైల్స్ అండ్ పెయిన్ రావడం ఫిషర్. అండ్ మండుతుంది కూడా, పెయిన్ కూడా వస్తుంది అంటే పైల్స్ కూడా ఉంది, ఫిషర్ కూడా ఉంది అన్నట్లు అర్థం. ఇప్పుడు ఫిషర్లో పెయిన్ మండడంతో సహా ఏమవుతుందంటే కొంచెం వాళ్లకు డిశ్చార్జ్ కూడా అవుతుంది, కొంచెం బ్లీడింగ్ కూడా కనబడుతూ ఉంటుంది. వాళ్ళ అండర్ గార్మెంట్స్కి కొంచెం చుక్కల్లాగా వాళ్ళకు రావడం, బ్లీడింగ్ అనేది కనబడడం. అండ్ ఇక్కడ స్పెషల్లీ వాళ్ళకు ఇచ్చింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దురదలు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం స్ట్రెయిన్ అయినా, కొంచెం చెమటలు వచ్చినా, ఎక్కువ పని చేసినా వాళ్ళకు దురదలు అనేది ఉంటుంది. దాంతో సహా ఆ ఏరియాలో కొంచెం తడి అనేది రావడం, మాయిశ్చర్ అంటాము. సో ఆ తడి రావడం అనేది కూడా వాళ్ళకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి మనం ఫిషర్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఏ ప్రాబ్లం ఉన్నా, పైల్స్ ఉన్నా, ఫిషర్ ఉన్నా, హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. అండ్ డాక్టర్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, గోవర్ధన్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. హలో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, యాక్చువల్గా రీసెంట్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. సో ఎస్టీటీ ప్రాబ్లం వచ్చి ఆ తర్వాతకి మోషన్ ప్రాబ్లం వచ్చింది సార్. సో లైట్గా అంటే అప్పుడప్పుడు మోషన్తో పాటు బ్లడ్ పడ్డము, సో బర్నింగ్, లైట్గా పెయిన్ వస్తుంది. ఓకే. అయితే ఇవన్నీ ఓవర్కమ్ చేద్దామని చెప్పేసి అంటే ఫైబర్ ఫుడ్ తీసుకుంటానే ఉన్నాను రెగ్యులర్గా. ఓకే. అది అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా ఏమన్నా ఉంటాయా, వీటి గురించి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి. అచ్చా, సరే చెప్తానండి. సో బర్నింగ్ అవుతుంది అన్నట్లు మీరు చెప్తున్నారు. సో బర్నింగ్ అంటే ఇది మీకు ఫిషర్ కావచ్చు అనమాట. ఫిషర్ అంటే కట్ రావడం అనేది అక్కడ జరిగింది. యూజువల్లీ ఫిషర్స్ ఆర్ వెరీ కామన్ అండ్ ఒక వారంలోనే అది తక్కువ కూడా అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ డీప్ ఫిషర్స్ ఉంటేనే
మీకు టైం పడవచ్చు అండ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టేజెస్ ఉంటాయా అంటే చూడండి, ఇప్పుడు మీకు పెయిన్ అవుతుంది, బర్నింగ్ అవుతుంది అండ్ బ్లీడింగ్ అవుతుంది అంటే ఇది ఫస్ట్ స్టేజ్ కావచ్చు. ఎందుకంటే మీకు బయట ఏమీ కనబడతలేదు, రైట్? మీరు క్లీన్ చేసుకుంటున్నప్పుడు చేతులకి ఏదైనా బాల్స్ లాగా స్ట్రక్చర్స్ ఒకవేళ తగలట్లేదు అంటే అది ఇనీషియల్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్లోనే మీరు ఉన్నారు. ఒకవేళ తగులుతున్నాయి అంటే అది ఎక్కువ స్టేజ్, అంటే సెకండ్ స్టేజ్ వరకు వచ్చింది అన్నట్లు అర్థం అన్నమాట. అండ్ అది లోపలికి ఆటోమేటిక్లీ వెళ్ళిపోతాయి సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్లో బయటికి కనబడతాయి, మోషన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళదు, దానికి కొంచెం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది. దిస్ ఈజ్ థర్డ్ స్టేజ్. ఫైనల్ స్టేజ్లో అన్నీ బయటే కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో దీని ప్రకారంగా మీరు చూసుకోండి ఏ స్టేజ్లో మీరు ఉన్నారు మీ లక్షణాల ప్రకారంగా. అండ్ ఒకవేళ చాలా రోజుల నుంచి లేదు, ఒక 1 to 2 డేస్లో నుంచే ప్రాబ్లం మీకు ఉంది అంటే నథింగ్ టు వరీ, జస్ట్ హ్యావ్ అ గుడ్ హైడ్రేషన్, గుడ్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకోండి. వారం లోపల తక్కువ అయిపోతుంది. కాకపోతే వారంకైనా ఎక్కువ టైం పడుతుంది అంటే వీఆర్ హియర్ ఫర్ యూ. మా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆల్మోస్ట్ 50 క్లినిక్స్ ఉన్నాయి, ఎక్కడైనా మీరు విజిట్ కావచ్చు అనమాట ఫర్ పర్మనెంట్ సొల్యూషన్. అండ్ కాలర్ ఉన్నారు డాక్టర్, వనపర్తి నుంచి శివమ్మ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. చెప్పండమ్మా. సార్ 3 months నుంచి మోషన్స్ మంట రావడము, బ్లడ్ రావడము లాంటి సమస్యలు స్టార్ట్ అయినాయి సార్. సరే అమ్మా, ఇంకా ఏజ్ ఎంత ఉందమ్మా మీది? ఇప్పుడు దొడ్డికి 3 రోజులకు 4 రోజులకు ఒక రోజు వస్తుంది సార్. అచ్చా అచ్చా అచ్చా, సరే. మళ్ళీ కూర్చున్నప్పుడు రక్తం దొడ్డికి గట్టిగా వచ్చి రక్తం వస్తుంది. సరే సార్, ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా? 5-6 నెలలు అవుతుంది సార్. రక్తం వచ్చినాక ఇంకా మంట ఇంకా కూర్చొనియదు, ఇట్లా కూర్చొనియదు, నడువులు అంతా పీకినట్లయితే. వయసు ఎంత ఉందమ్మా? కింద కూర్చొనియదు. సరే, వయసు ఎంత ఉంది? 38-40 ఉంటాయి సార్. సరే అమ్మా, రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకు మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా చూసుకుంటే 2 ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి. ఒకటి పైల్స్, దానికి తెలుగులో మనం అర్షములలు అన్నట్లు చెప్తామన్నమాట, అది కూడా ఉంది. దాంతో సహా ఫిషర్ కూడా మీకు ఉండడం జరుగుతుంది అక్కడ. 5-6 months నుంచి ఉంది అంటే మీకు ప్రాబ్లం అనేది పైల్స్ రావడానికి మెయిన్ రీజన్స్ మీకు మలబద్ధకం ఉండొచ్చు అనమాట, మోషన్ హార్డ్ రావడం అనేది ఉంది. సో లాట్రిన్ ఒకవేళ సాఫ్ట్ అయిందనుకోండి, ఇది ఈజీలీ హీల్ అవ్వడం జరుగుతుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలి, ఇంట్లో మీరు ఏం చేసుకోవాలి అంటే, ఇప్పుడు మోషన్ చేసిన తర్వాత ఒక టబ్ ఉంటుంది కదా, మనం బట్టలు నానబెడతాము టబ్. సో అలాంటి టబ్లో కొంచెం గోరువెచ్చిన నీళ్ళు పెట్టుకోవాలి. దాంట్లో మీరు డెటాల్ కానీ బీటాడిన్ కానీ వేయాలి. డెటాల్, ఇప్పుడు ఊర్లో డెటాల్ దొరుకుతుందంటే డెటాల్ దాంట్లో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు దాంట్లో కూర్చోవాలి. రోజు ఈ పని మీరు చేయాలన్నమాట. దీంతో సహా వాటర్ ఒక 3 లీటర్లు వాటర్ మీరు తీసుకోండి. రోజు అరటిపండు, పొద్దున రాత్రి అరటిపండు కూడా తినండి. అండ్ తింటున్నప్పుడు మంచిగా నెమిలి తినాలన్నమాట దానికి. అలాగే గపగప అన్నట్లు మనం తినకూడదు, ఫాస్ట్ కూడా తినకూడదు. సో ఇలా మీరు ఇంట్లో చేసుకుంటే మోషన్ అనేది సాఫ్ట్ అవుతుంది. అయినా 4-5 months నుంచి ఉంది అన్నట్లు చెప్తున్నారు కాబట్టి బెటర్ ఒక్కసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి విజిట్ అవ్వండి, మా క్లినిక్కి విజిట్ అవ్వండి. మీకు ఖచ్చితంగా తక్కువ అయ్యేటట్లు మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. అండ్ బేసికలీ డాక్టర్, తొందరగా మిమ్మల్ని డాక్టర్ని రీచ్ అవ్వకపోవడానికి రీజన్, దీనికి ఏమైనా సర్జరీ చెప్తారేమో, ట్రీట్మెంట్ చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అని ఫీల్ అవుతారు. బేసిక్గా మెడికేషన్ త్రూ అది క్లియర్ అయ్యే, ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుందా, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. పైల్స్కి మన దగ్గర 99% వితౌట్ సర్జరీ లేకుండానే 99% అన్ని కేసులకి ట్రీట్మెంట్ మందుల ద్వారానే ఇస్తాము. హోమియోపతి మందులు చాలా సేఫ్ మందులు. హోమియోపతి మందుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ మీకు ఉండదు. అది తింటే వేడిగా అవుతుంది, చల్లిగా అవుతుంది అన్నట్లు ఏమీ ఉండదు. హోమియోపతిక్ మందులు మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్తో కూడా కలిపి వేసుకోవచ్చు. అంటే మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, నొప్పులు ఉన్నాయి, దాని కొరకు మీరు ఒక మందులు వాడుతున్నారు. సో ఆ మందులు ఈ మందులు కలిసి తింటే ఏమైనా అవుతుందా అన్నట్లు కూడా చాలామందికి ఆలోచన ఉంటుంది. అలా కూడా ఏముండదు, కలిపి వాడచ్చు. సో
మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా తక్కువ అవుతుంది. ఏ కేసు ఉన్నా ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా 99% వితౌట్ ఆపరేషన్ చేయకుండానే మందుల ద్వారానే తక్కువ చేసినట్టు చేస్తామన్నమాట. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ Thank you very much. టాపిక్ మీద కాలర్స్కి కూడా చక్కటి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.